మీ అందరికీ తెలుసు 96, 97 ఆ ప్రాంతంలో ఈ సాంకేతిక అభివృద్ధి కంప్యూటరు 90వ దశకం 92, 93 నుంచి అనుకోండి అలా అలా పెరుగుతూ అది 89లో రాజీవ్ గాంధీ ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి పెరుగుతూ ఉధృతి చెందింది 94, 93, 94, 95 నుంచి 95, 96లో ప్రారంభమైన సాంకేతిక విప్లవం భారతదేశంలో పురోగమనము అభివృద్ధి అనే మాటలు నినాదాలతో ప్రారంభమైంది. ఆ అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఆ సాంకేతిక విధానంలో భాగస్వామినైనా కూడా దాని గురించి ప్రస్తావిస్తున్నా దాని గురించి మాట్లాడుతున్నా అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయిని కానీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కానీ నిలదీయటం జరిగింది. ఎందుకనంటే నాకు లోపల ఉన్న చాలా విషయాలు తెలుసు కాబట్టి. ఆ రోజున అమెరికాలో ఒక కంపెనీలో బాష్ కంపెనీ అనే కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీకి కాల్ సెంటర్ ఏజెంట్ అంటారు. ఒక కాల్ సెంటర్ ఏజెంట్కి గంటకి $40 ఇచ్చేవాడు వేతనం. గంటకి $40 ఇచ్చేవాడు. అదే కంపెనీ అదే బాష్ కంపెనీకి అదే కాల్ సెంటర్ ఏజెంటు భారతదేశంలో ఉండి అంటే వాళ్ళ పగలు మనకు రాత్రి వేళ పనిచేసి అమెరికన్ కస్టమర్స్ని అందరినీ తను ఎంటర్టైన్ చేసి వాళ్ళ సమస్యల్ని పరిష్కారాలు చేస్తూ ఉంటే కాల్ సెంటర్ ఏజెంట్ కంపెనీకి అంటే ఏజెంట్కే అక్కడ $40 ఇచ్చారు. ఇక్కడ కాల్ సెంటర్ ఏజెంట్ కంపెనీకి అంటే ఈ ఏజెంట్కి కుర్చీ, టేబుల్, ఇంటర్నెట్ కనెక్షన్, ఓఎఫ్సి, ఆ రోజుల్లో సెటిలైట్ కనెక్షన్స్ కూడా ఉండేవి. ఇవన్నీ ఏర్పాటు చేసిన కంపెనీ పెట్టుబడిదారుడికి $7 ఇచ్చేవాడు. అంటే ఎవడి కోసం పనిచేసినట్టు ఆ కంపెనీ వాడికి $33 మిగులుతున్నాయి. అక్కడ ఒక ఏజెంట్కి $40 ఇస్తే ఆ ఎలాంటి ఎక్విప్మెంటు పెట్టుబడి ఏమీ లేకుండా అంతా పెట్టుబడి పెట్టుకుని ఇక్కడ కంపెనీ రన్ చేసేవాడికి $7 ఇవ్వటం జరిగింది. అంటే సాంకేతిక అభివృద్ధి ఎవరి లాభం కోసం వాడుకోవటం జరిగింది. అభివృద్ధి యొక్క ఇంపార్టెన్స్ మీకు చెప్పాను. అభివృద్ధి చాలా అవసరం. అభివృద్ధి రాక తప్పదు. అది మారుతూ ఉంటుంది, వస్తుంది, పరిణామ క్రమంలో భాగం. ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. కానీ ఇది ఎవరికి లాభం అంటే అక్కడ ఆ కాల్ సెంటర్ ఏజెంట్ అమెరికన్ కంపెనీస్కి లాభం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మేము ప్రస్తావించడం జరిగింది. అందుగురించే మేనేజ్మెంట్లో ఉన్నవారు కలిసి యూనియన్లో పెట్టాల్సిన బాధ్యత ఉంటుంది. అలాగే 98, 95, 96, 97, 98 ఉధృతిలో వెళ్ళిపోయినప్పటికీ అమెరికాలో ఒక యూనివర్సిటీ లాగా వందల దుకాణాలు ఏర్పడ్డాయి. అమెరికాలో సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్పించి వీళ్ళందరినీ ఈ కూలీలను కొత్త సాంకేతిక కూలీలను తయారు చేసే కర్మాగారాలు అమెరికాలో వందలు ఏర్పడి ఈ ఏర్పడి కొత్తగా తయారు చేస్తున్న సాంకేతిక కూలీలను అమెరికాకు సప్లై చేసే భాగం భారతదేశంలో అప్లై చేసే భాగం ఎందుకంటే కొత్త సాధించిన పిల్లలు మీ అందరికీ ఉపాధి అవకాశాలు చాలా అవసరం. ఉపాధిని అందరికీ డాలర్లో వస్తే మాత్రం అమెరికాలో వస్తే ఇంకా ఇంకేదన్నా దేశంలో వస్తే ఇంకా దీనికి కాదని కంపెనీలు అక్కడ రిక్రూట్మెంట్ చేసాయి చేసి లభిస్తుంది. దానికి 2008 వచ్చినప్పటికన్నా గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు కోవిడ్ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ మూసివేసినప్పుడు దాని పర్యవసానం మీరు గమనిస్తే అమెరికాలో, బెంగళూరులో
హైదరాబాద్ చేస్తాం 2008లో కోవిడ్కి డైవర్స్ ఉంటాయి. ఎందుకని భార్యాభర్త ఇద్దరు ఉద్యోగం చేసుకోవడం, ఇద్దరు